శనిదేవుడి దయతో ఈ రాసులకు అన్ని రాజభోగాలే. నవగ్రహాల్లో శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఆయన న్యాయదేవత. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితాలు, చెడు పనులు చేసేవారికి వాటికి తగ్గ ఫలితాలను ఇస్తుంటాడు. అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాసులకు మంచి ఫలితాలు కలిగితే మరికొన్ని రాసుల వారికి చెడు ఫలితాలు కలుగుతుంటాయి. అది వారి వారి కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. శనిదేవుడు చాలా నెమ్మదిగా సంచారం చేస్తుంటాడు. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని అక్కడే 2.5 సంవత్సరాలు ఉంటాడు. శని ఏ రాశిలోకి సంచారం చేసినా 2.5 సంవత్సరాలు ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ 30 రోజులకు, 40 రోజులకు రాశులను మారుస్తుంటే శని మాత్రం 2.5 సంవత్సరాలకు మారుస్తుంటాడు. వచ్చే ఏడాది మార్చి 29 తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ జూన్ 2027 2వ తేదీ వరకు ఉంటాడు. దీనివల్ల ఏ రాశులకు ఏ విధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం. శనిదేవుడు కుంభరాశిలో ఉండటం వల్ల తులారాశి, సింహరాశి, మకర రాశుల వారికి ఆదాయం రెట్టింపు అవుతోంది. రాజభోగాలను అనుభవించే యోగం ఉంది. అన్ని కష్టాలను వీరు సులువుగా అధిగమిస్తారు. ఆర్థికంగా స్థిరపడటంతో మానసికంగా ప్రశాంతతకు లోనవుతారు. సింహరాశి వీరు తలపెట్టే ప్రతి పనిలో విజయాన్ని సులువుగా అందుకుంటారు. అదనపు ఆదాయ వనరులు తోడవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. శనిదేవుడి దయవల్ల విశేష ప్రయోజనాలను అందుకుంటారు. తులరాశి ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతి ఉంది. పై అధికారుల నుంచి పనితీరుపై ప్రశంసలు రావడంతో సంతోషాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మరింత పేరు గడిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా రాజభోగాలున్నాయి. ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని పొందబోతున్నారు. మకర రాశి ఈ రాశివారు అన్ని రంగాల్లో విజయాలు అందుకుంటారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఏ రంగంలోనైనా వీరికి తిరుగుండదు. రాజభోగాలను అనుభవించే యోగం వీరికి కూడా ఉంది. 2027 వరకు అన్ని విధాలుగా కలిసివస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.